Hi friends, welcome to Gangadhar Maths Classroom. Today topic is trigonometry. ఈ ట్రిగనోమెట్రీ అనే టాపిక్ మ్యాథ్స్ లోని వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ నుంచే పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఆర్ఆర్బి లోని గ్రూప్ డి, ఎన్టీపీసీ సంబంధించి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో లెట్ us స్టార్ట్ ద ట్రిగనోమెట్రీ లెసన్. వాట్ ఈజ్ ట్రిగనోమెట్రీ? సో ట్రిగనోమెట్రీ అంటే ఏంటి? సో ఒక ట్రయాంగిల్ లోని ఆ ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ కి వాటి యొక్క సైడ్స్ కి మధ్య రిలేషన్షిప్ ని స్టడీ చేసేదే ట్రిగనోమెట్రీ. సో బ్రీఫ్ గా వెళ్తే ఒకసారి చూద్దామండి. ట్రిగనోమెట్రీ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ట్రయోగోనియా అండ్ మెట్రాన్ అనేటువంటి 3 గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చిందండి. సో వీటి మీనింగ్ చూద్దాం. ట్రియో అంటే 3, గోనియా అంటే యాంగిల్, మెట్రాన్ అంటే మెజర్మెంట్. ఓకే, సో ట్రయో, గోనియా, మెట్రాన్ అనేటువంటి 3 గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చింది. ట్రయో అంటే 3, గోనియా అంటే యాంగిల్, మెట్రాన్ అంటే మెజర్మెంట్. అంటే 3 యాంగిల్స్ మెజర్మెంట్ అనేటువంటి మీనింగ్ వస్తుంది మనకి ట్రిగనోమెట్రీ అంటే. సరే, సో ఈ ట్రిగనోమెట్రీ అనేటువంటి ప్రాక్టికల్ గా చూస్తే ఎక్కడ యూజ్ చేస్తాము చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన విలేజ్ లో చూస్తూ ఉంటాము, పోల్ అరేంజ్ చేస్తారండి, కరెంట్ పోల్. అది కరెక్ట్ గా ఉండడానికి ఒక వైర్ ని దానికి ఆధారంగా చేసి కడతారు. అయితే దానికి పోల్ హైట్ ఎంత ఉంది, అది కరెక్ట్ గా స్ట్రైట్ గా ఉండాలంటే ఎంత వైర్ అవసరము, ఎంత యాంగిల్ తో ఉండాలి, ఈ పోల్ యొక్క ఫూట్ కి ఈ వైర్ యొక్క ఫూట్ కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలి, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటే కరెక్ట్ గా ఉంటుంది. రైట్, సో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇక్కడ ఒక వాల్ ఉందండి, ఆ వాల్ కి పెయింట్ వేయాలనుకుంటున్నాం. పెయింట్ వేయాలనుకుంటే మనకి ఏం కావాలి? ల్యాడర్ కావాలి కదా. సో ల్యాడర్ సపోర్ట్ కావాలి మనకి. ల్యాడర్ సపోర్ట్ తోనే ఆ వాల్ ఎక్కి పెయింట్ వేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడ పెయింట్ వేయాలనుకుంటే ల్యాడర్ ని ఇట్లా అరేంజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ల్యాడర్ ఫుట్ అండ్ వాల్ ఫుట్. ఈ రెండు మధ్య ఉన్నటువంటి ఈ డిస్టెన్స్. ఓకే, ఇది యాంగిల్. ఈ యాంగిల్ ఎంత ఉండాలి, ఓకే, ఈ డిస్టెన్స్ ఎంత ఉండాలి. సో లేదు, ఇప్పుడు మనకి ఈ పెయింట్ అనేప్పుడు ఇంకా పైన వేయాలనుకుంటున్నాం మనం. అప్పుడు ఏం చేస్తామండి, మనం ఈ ల్యాడర్ అనేటువంటిది ప్లేస్ చేంజ్ చేస్తాం. అప్పుడు ఏమైతుందంటే మనకి ఇక్కడ యాంగిల్ అనేటువంటిది పెరుగుతుంది, ఈ డిస్టెన్స్ అనేటువంటిది తగ్గుతుందండి. ఓకేనండి. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ సంబంధించి ఈ స్లోప్, డిస్టెన్స్, ఈ హైట్ల కోసం స్టడీ చేస్తుందండి ఈ ట్రిగనోమెట్రీ అనేటువంటి ఈ టాపిక్. ఓకే, రైట్, చూద్దాం. అయితే మనకి ఇక్కడ సో మనం ఏం చెప్పుకున్నాం, మనం ఇక్కడ ఈ సైడ్స్ కి అండ్ యాంగిల్స్ కి మధ్య ఉన్న రిలేషన్స్ ని మనం స్టడీ చేస్తుందని ట్రిగనోమెట్రీ అని చెప్పుకున్నాం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆల్రెడీ వీ నో వాట్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఏదైనా ఒక ట్రయాంగిల్ లోని ఒక యాంగిల్ 90 డిగ్రీ అయితే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటామండి. ఆల్రెడీ మనకు తెలుసు. మనకి చూద్దాం ఒకసారి. సో దిస్ యాంగిల్ ఇస్ 90 డిగ్రీ, ఇది 90 డిగ్రీ. సో ఇది యాంగిల్ సి, ఇది యాంగిల్ ఏ. ఓకే, సో యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి. విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ సి ప్రకారం చూసుకుంటే, యాంగిల్ సి ప్రకారం చూసుకుంటే సికి ఏబి ఏమైతుందంటే
ఆపోజిట్ సైడ్ అవుతుందండి. ఏమవుతుందండి? ఏబి ఆపోజిట్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు సి అండి, విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ సి. విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ సి బీసీ ఏమైతుంది అంటే అండి ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఏమంటాం మనం ఇక్కడ? ఎడ్జసెంట్ సైడ్ అంటాం అండి, ఎడ్జసెంట్ అంటాం. సో ఏసీ ఆల్రెడీ పోయినాం. In a triangle, the longest side, in a right angle triangle, the longest side is called hypotenuse. It is the hypotenuse. So AC hypotenuse. ఏమంటామండి? hypotenuse. Okay, right. ఇప్పుడు చూద్దాం. With respect to C, this is the opposite side, adjacent side, and this is the hypotenuse. Okay, right. So ఇప్పుడు మధ్య with respect to angle C, వీటి మధ్య రిలేషన్ చూద్దాం మనం ఇప్పుడు. Okay, right. ABC right angle triangle with respect to angle C. చూడండి సార్, the ratio of opposite side by hypotenuse. The ratio of opposite side by hypotenuse మనం ఏమంటామంటే సైన్ అంటామండి. ఏమంటామండి? సైన్ సి అనాలి. విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ సి అంటాం కదండి, అందుకని సైన్ సి అనాలి. ఈ రేషియోనే మనం సైన్ అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ adjacent side by hypotenuse. దాన్ని ఏమంటామంటే మనం కొసైన్ అంటామండి. సింపుల్ గా మనం కాస్ అని రాస్తాం. ఏమని రాస్తామండి? కాస్ సి. ఇది సింపుల్ గా సైన్ సి. యాక్చువల్లీ కొసైన్ షార్ట్ కట్ లో రాయాలంటే కాస్ సి. చూడండి, ఆపోజిట్ బై హైపోటెనస్ సైన్, adjacent side by hypotenuse cos, right? And the next opposite by adjacent. Opposite by adjacent. దీన్ని టాంజెంట్ అంటామండి. టాంజెంట్ సి, సింపుల్ గా టాన్ సి అని రాస్తాం. ఏం రాస్తామండి? టాన్ సి అని రాస్తాం అన్నమాట. చూడండి ఒకసారి వన్స్ అగైన్. ఆపోజిట్ బై విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ సి తీసుకుంటే ఆపోజిట్ బై హైపోటెనస్ సైన్, ఎడ్జసెంట్ బై హైపోటెనస్ కొసైన్, సింపుల్ గా కాస్ అని రాస్తాము. ఆపోజిట్ బై అడ్జసెంట్ టాంజెంట్, సింపుల్ గా టాన్ అని రాస్తామండి. నెక్స్ట్ హైపోటెనస్ బై ఆపోజిట్ ఇస్ ఈక్వల్ టు కొసీకెంట్. ఏమంటామండి? కొసీకెంట్ సి అంటాం. విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ సి కదండి, అందుకే కొసీకెంట్ అంటాం. సింపుల్ గా కొసీక్ అని రాస్తామండి, సి. ఓకే, నెక్స్ట్ హైపోటెనస్ బై adjacent. హైపోటెనస్ బై adjacent ఏమంటాం? దీన్ని ఏమంటామండి? సీకెంట్ అంటామండి. సీకెంట్ సి అంటాం. సింపుల్ గా సీక్ సి అని రాస్తామండి. ఓకే, నెక్స్ట్ adjacent బై ఆపోజిట్. దీన్ని కోటాంజెంట్ అంటామండి. ఏమంటామండి? కోటాంజెంట్ సి అని రాస్తాము. సింపుల్ గా రాస్తామంటే కాట్ సి అని రాస్తాం అన్నమాట. ఓకే, చూడండి ఒకసారి. సో ఇది సైన్ సి, కాస్ సి, టాంజెంట్ సి, కొసిక్ సి అండ్ సీకెంట్ అండ్ కాట్. సో మనకి అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి, సైన్ ఆపోజిట్ బై హైపోటెనస్ వచ్చింది, కొసిక్ హైపోటెనస్ బై ఆపోజిట్ వచ్చింది. చూడండి, రెండు రివర్స్ వచ్చాయి. సో ఒకదానికి ఒకటి రివర్స్ వచ్చింది. సో దీన్ని ఏమంటామంటే
మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటామండి. ఇక్కడ దీనికి ఒకటి ఏమైతే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. చూడండి ఇది కాస్ ఎడ్జసెంట్ బై హైపోటెనస్, సీకెంట్ హైపోటెనస్ బై ఎడ్జసెంట్, రివర్స్ వచ్చేసి చూడండి ఇక్కడ. సో ఈ రెండు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఉదాహరణకి ఏమైతే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. సో ఆపోజిట్ బై ఎడ్జసెంట్, ఎడ్జసెంట్ బై ఆపోజిట్. సో ఈ రెండు టాన్ కాట్ ఏమైతే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతాయి. సో దీనికి సంబంధించి సమ్ మోర్ అప్లికేషన్ చూద్దాం ఒకసారి. సైన్ అంటే సైన్ సి అంటే రెస్పెక్ట్ సి అంటున్నాం కానీ, లేదా తీటా అనుకుంటే సైన్ తీటా అని ఒకటి రాయొచ్చండి. ఓకే, సైన్ తీటా అని రాద్దాం, లేదా సైన్ సి అని రాద్దాం. ఒక సైన్ సి ఇంటూ కొసెక్ సి, ఓకే రైట్, ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఎందుకు 1 అయింది? ఎందుకంటే ఒకదానికి ఒకటి ఏమైందండి, ఇక్కడ మల్టిప్లైడ్ ఇన్వర్స్ అని చెప్పాను కదా. ఎగ్జాంపుల్ చూద్దాం. సైన్ ఏం చెప్పానండి మీకు, ఆపోజిట్ బై హైపోటీనస్ ఇంటూ కొసిక్ ఏం చెప్పానండి, హైపోటీనస్ బై ఆపోజిట్ కదండి, రైట్. సో ఆపోజిట్ ఆపోజిట్ క్యాన్సిల్ అయింది. హైపోటెనస్ క్యాన్సిల్ ఏం మిగిలింది మనకి, 1 మిగిలింది అన్నట్టు. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే, మనం ఇప్పుడు sin c is equal to 1 by cosec c. Okay, next cosec c is equal to 1 by sin c అని రాయొచ్చు. ఓకే రండి, వన్ మోర్ చూద్దాం. cos c into secant c is equal to 1. నేను చెప్పాను కదండి మీకు, సైన్ కోసిక్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈచ్ అదర్. ఇక్కడ కాస్ సీకెంట్. ఓకే రైట్, చూడండి సార్, కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 1 బై సీక్ సి, సీకెంట్. ఓకే, నెక్స్ట్ సీకెంట్ సి ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ సి. ఎందుకు ఎట్లా అవుతుందండి, ఒకదాని కూడా ఏమైతుంది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాబట్టి. సో నెక్స్ట్ చూద్దాం ఒకసారి. టాన్ c into cot c is equal to 1. tan అంటే ఏం చెప్పండి మీకు, ఆపోజిట్ బై అడ్జసెంట్. కాట్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్, క్యాన్సిల్ అయితే 1 మిగులుతుంది. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే, tan c is equal to 1 by cot c. ఇది ఇక్కడ కొత్త డివిజన్ అవుతుంది కదండి, tan into cot is equal to 1. So both are multiplication each other, transfer that side. Tan c is equal to 1 by cot c. లేదు, cot c is equal to 1 by tan c. ఈ విధంగా రాయొచ్చండి. సో these are one type of applications. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ చూద్దాం మనం ఒకసారి. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. tan theta is equal to sin theta by cos theta అండి. tan theta is equal to sin theta by cos theta. ఎట్లా అయింది చూద్దాం ఒకసారి, రైట్ ఆ రాంగ్. మనం tan theta అంటే ఏమి రావాలి మనకి, ఆపోజిట్ బై అడ్జసెంట్ రావాలా కదండి. వస్తుంది రా చెక్ చేద్దాం. సైన్ అంటే ఏం చెప్పాను మీకు నేను, ఆపోజిట్ బై హైపోటీనస్. మరి కాస్ అంటే ఏం డిస్కస్ చేసుకున్నాం మనం, అడ్జసెంట్ బై హైపోటీనస్ కదండి. ఇప్పుడు ఆపోజిట్ బై హైపోటీనస్ ఇంటూ రెసిప్రోకల్ వస్తుంది, హైపోటీనస్ బై అడ్జసెంట్. ఇప్పుడు హైపోటీనస్ క్యాన్సిల్ అయింది అనుకోండి, ఆపోజిట్ బై అడ్జసెంట్ వచ్చింది కదండి మనకి. సో tan అంటే మనకి ఏం రావాలి, యాక్చువల్ గా ఆపోజిట్ బై అడ్జసెంట్ రావాలి, వచ్చింది కదండి. సో అందుకని tan theta is equal to sin theta by cos theta రాయొచ్చు. ఓకే, సో సిమిలర్లీ
cot theta is equal to cos theta by sin theta. ఓకేనండి. సో ఇవి వన్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అండి. సో నెక్స్ట్ చూడండి, sin theta and cosine theta and secant theta and cosecant theta, tan theta and cotan theta. సో ఈ మూడింటిని ఏమంటారంటే మనం కో రేషియోస్ అంటామండి. ఏంటంటే కో రేషియోస్ అంటాం అన్నట్టు. ఎస్, హియర్ now we are finding the standard values of trigonometric ratios. Standard values of trigonometric ratios of 0 degree, 30 degree and 45, 60 and 90 degree. చూద్దాం. ఫస్ట్ 45 డిగ్రీ చూద్దాం. ఓకేనండి. రైట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం ఇక్కడ ఒక రైట్ అంటే ఐసోసెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. మనం ఐసోసెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఐసోసెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోని టూ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయనే విషయం మనకు తెలుసు. రైట్. దిస్ ఇస్ ద ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనండి. దిస్ ఇస్ ద ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూద్దాం. లెట్ AB is equal to A and BC also A. ఎందుకంటే మనకి టూ సైడ్స్ ఈక్వల్ అన్నాం కదా. ఐసోసెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోని టూ సైడ్స్ ఈక్వల్. సో AB and BC are equal. రైట్. సో AC is the hypotenuse. ఓకేనండి. హైపోటెనస్. సో ఇది ఐసోసెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత, ఇక్కడ 90 we know. So this is the 45 degree and this one 45 degree because this is the isosceles right angle triangle. AB is equal to A, BC is equal to A అనుకుందాం. అయితే what about AC? AC ఏమైతుంది? by using Pythagoras theorem, AC square is equal to AB square plus BC square. AC square is equal to AB square plus BC square. AC square is equal to AB ఎంతండి? A square plus BC ఎంతండి? A. So A square. AC square is equal to A square plus A square, 2A square. Okay nanడి? Right. So then square transpose that side, that will be changed as root 2A square. AC is equal to root 2 into root A square. Square root cancel అయితే AC is equal to root 2A అండి. AC ఏమైందండి? root 2A వచ్చింది వాల్యూ మనకి. ఓకే. రైట్. ఇక్కడ నుంచి మనం విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ సి, యాంగిల్ సి ఎంత అండి మనం ఇక్కడ? సో ఇందాక మనం సి అని తీసుకున్నాం. అవునండి. ఇప్పుడు ఏం తీసుకుంటాం మనం అక్కడ? సి ఎంత అండి? 45 డిగ్రీ. సో 45 డిగ్రీ వాల్యూస్ ఇప్పుడు రేషియో ట్రిగనోమెట్రిక్ రేషియోస్ మనం లోని 45 వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేస్తాం మనం ఇక్కడ. సో రైట్. చూద్దాం ఒకసారి. ఇందాక మనం ఏం తీసుకున్నాం? సైన్ సి అని తీసుకున్నాం. విత్ రెస్పెక్ట్ టు సి అయితే సైన్ సి అన్నప్పుడు మనం 45 డిగ్రీ తీసుకుంటున్నాం. సో దట్స్ వై సైన్ 45 డిగ్రీ, సైన్ 45 డిగ్రీ. చూద్దాం ఒకసారి. సైన్ అంటే ఏం చెప్పామంటే మనం ఆపోజిట్ బై హైపోటీనస్. ఆపోజిట్ బై హైపోటీనస్. ఆపోజిట్ అంటే ఏంటండి? ఏ. ఆపోజిట్ కదండి విత్ రెస్పెక్ట్ టు 45 డిగ్రీ. సో దీని ప్రకారం చూసుకుంటే ఇది ఆపోజిట్ అవుతుందండి ఏ బై హైపోటీనస్ కదండి రూట్ 2a. సో ఏ క్యాన్సిల్ అది ఏమైందండి? 1 బై రూట్ 2. సైన్ 45 వాల్యూ ఎంత అంటే సైన్ 45 డిగ్రీ వాల్యూ ఎంత? 1 బై రూట్ 2. ఇప్పుడు కాస్ 45 చూసుకుందామండి మనం. కాస్ 45 చూసుకుంటే సేమ్ అడ్జసెంట్ బై హైపోటెనస్ గుర్తెచ్చుకోవాలి. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ గుర్తెచ్చుకోవాలి మనం. కాస్ అడ్జసెంట్ బై హైపోటెనస్, అడ్జసెంట్ ఎంత? ఏ బై హైపోటెనస్ రూట్ 2a. ఏ క్యాన్సిల్ ఏమైందండి? 1 బై రూట్ 2. కాస్ 45 ఎంతండి? 1 బై రూట్ 2. నెక్స్ట్ tan 45 డిగ్రీ is equal to tan 45 గుర్తు తెచ్చుకుంటే ట్రిగనోమెట్రిక్ రేషియో
tan opposite by adjacent opposite ఎంతండి a by adjacent ఎంతండి a క్యాన్సిల్ ఏం మిగులుతుంది మనకి 1 సో tan 45 ఎంతండి 1 నెక్స్ట్ cosec 45 is equal to cosecant theta గుర్తు తీసుకున్న ఒకసారి cosecant ఏం చెప్పాను మీకు hypotenuse by opposite root 2a by a క్యాన్సిల్ అయితే root 2 అండి సో cosec 45 డిగ్రీ వాల్యూ ఎంత అంటే root 2 నెక్స్ట్ secant 45 secant అంటే ఏం చెప్పానండి మీకు adjacent చూడండి ఇక్కడ అంటే మనకి హైపోటీనస్ బై ఎడ్జసెంట్ వస్తుందండి రూట్ 2a బై ఏ క్యాన్సిల్ అయితే రూట్ 2 వచ్చిందండి నెక్స్ట్ కాట్ 45 డిగ్రీ కాట్ 45 డిగ్రీ కాట్ అంటే ఏం చెప్పండి అడ్జసెంట్ బై ఆపోజిట్ చూడండి టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కాట్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్ a బై a దట్ ఈస్ చూడండి అడ్జసెంట్ బై ఆపోజిట్ ఏ క్యాన్సిల్ ఏం మిగులుతుంది మనకి 1 so these are 45 degrees 45 degree value sin 45 cos 45 like that so cot 45 so 45 degree find out చేస్తాం so next similarly 30 degree 60 degree find out చేద్దాం మనం ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నానండి నేను ఏంటండి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాను తీసుకుంటే మనకి 60 degree and this one 60 degree ఓకే సో మనకి వెర్టికల్ గా మనకు ఒక లైన్ డ్రా చేస్తానండి డ్రా చేస్తే దిస్ లైన్ సెగ్మెంట్ డివైడ్ ఇంటూ దిస్ యాంగిల్ టూ ఈక్వల్ పార్ట్స్ టూ ఈక్వల్ దట్స్ వై దిస్ ఇస్ 30 degree దిస్ ఇస్ ద 30 degree ఓకేనండి రైట్ నెక్స్ట్ ఈ సైడ్ ని నేను 2a అనుకున్నానండి ఈ సైడ్ ఏమైతుంది 2a నే అవుతుంది ఈ సైడ్ ఏమైతుందండి 2a నే అవుతుంది ఓకే రైట్ 2a and 2a ఓకే దిస్ యాంగిల్ డివైడ్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్ 30 degree టోటల్ 60 కదండి రైట్ మనం ఇప్పుడు బై యూజింగ్ దిస్ వన్ 30 degree ఎంత 60 degree ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం మనం ఇప్పుడు రైట్ దానికంటే ముందు ఇప్పుడు చూడండి ఒకసారి చూడండి ఇది ఇలా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది ఇట్లా ఓకే రైట్ ఇప్పుడు మనకి టోటల్ ఇది 2a అయితే ఇది a అవుతుందండి ఇది a అవుతుంది నెక్స్ట్ సో ఈ సైడ్ 2a అయ్యింది సో ఇఫ్ వి కన్సిడర్ దిస్ ఇస్ ద ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అప్ టు హియర్ దిస్ వన్ నో నీడ్ దిస్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దిస్ హైపోటెనస్ is 2a and this side is a now we are finding this height okay right now listen so by using Pythagoras theorem AB square is equal to AD square plus BD square AB square and AB square AB ఎంతండి 2a whole square is equal to AD ఎంతండి AD we don't know AD square plus BD square BD అంటే a square so 2a whole square అంటే వస్తాయి 2 square అంటే 4a square 4a square a square transfer this side minus a square is equal to AD square 4a square minus a square 3a square is equal to AD square square transfer this side AD is equal to root 3 and root a square రెండు cancel అయితే AD is equal to root 3 into a AD ఎంత వచ్చిందండి root 3 into a okay so now we are finding 60 values 60 sin 60 చూద్దాం sin 60 చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి this right angle triangle right
sin 60 sin తెలుసు కదండి మనకి ఆపోజిట్ బై హైపోటీనస్ ఆపోజిట్ బై హైపోటీనస్ ఆపోజిట్ ఏదండి మనకి విత్ రెస్పెక్ట్ టు దిస్ 60 ఫైండ్ వచ్చేస్తుంది కాబట్టి విత్ రెస్పెక్ట్ దీని ప్రకారం దీనికి ఆపోజిట్ ఏంటండి ఏడి ఏడి అంటే √3a బై 2a ఏ క్యాన్సిల్ ఏం మిగిలిందండి √3 బై 2 sin 60 వాల్యూ ఎంత √3 బై 2 నెక్స్ట్ cos 60 adjacent by hypotenuse adjacent by hypotenuse a by 2a a cancel అయితే మనకి ఏం మిగిలిందండి 1 by 2 నెక్స్ట్ tan 60 degree tan అంటే ఏంటండి ఆపోజిట్ బై adjacent √3a by a క్యాన్సిల్ అయితే tan 60 ఎంత వచ్చిందండి √3 నెక్స్ట్ cosecant 60 సైన్ కి మల్టిపుల్ ఇన్వర్స్ అండి సైన్ అంటే ఏం చెప్పాం మనం ఆపోజిట్ బై హైపోటెనస్ చెప్పాం ఇప్పుడు cosecant ఏం చెప్తామండి హైపోటెనస్ బై ఆపోజిట్ 2a by √3a క్యాన్సిల్ అయితే 2 by √3 నెక్స్ట్ మనకి సీకెంట్ కాస్ మల్టిపుల్ ఇన్వర్స్ అండి ఏం చెప్తాం మనం హైపోటెనస్ బై adjacent ఏ క్యాన్సిల్ అయితే 2 ఫైనల్లీ కాంట్ 60 tan అంటే ఏం చెప్తాము tan అంటే ఆపోజిట్ బై adjacent చెప్తాము నా కాట్ అంటే adjacent బై ఆపోజిట్ ఏ క్యాన్సిల్ ఏం మిగిలింది మనకి 1 by √3 దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ 60 ఓకే రైట్ నెక్స్ట్ మనకి 60 డిగ్రీ 30 డిగ్రీ ఫైండ్ అవుట్ చేస్తామండి 30 డిగ్రీ చూద్దాం ఒకసారి sin 30 తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు 30 అని ఇక్కడ చూసుకోవాలి మనకి ఇప్పుడు ఇది ఆపోజిట్ అవుతుంది మనకి 30 ప్రకారం ఇప్పుడు ఇది ఆపోజిట్ అవుతుంది ఇది adjacent అవుతుందండి 30 విత్ రెస్పెక్ట్ టు 30 తీసుకుంటే ఇది ఆపోజిట్ అవుతుంది ఇది adjacent అవుతుందండి చూద్దాం ఒకసారి sin 30 చూసుకుందాం sin 30 తీసుకుంటే ఆపోజిట్ బై హైపోటెనస్ ఆపోజిట్ ఇప్పుడు ఇది ఆపోజిట్ అవుతుందండి ఇది విత్ రెస్పెక్ట్ దిస్ వన్ ఇది ఆపోజిట్ అండి a by 2a ఏ క్యాన్సిల్ అయితే 1 by 2 once a సో 1 by 2 మిగిలిందండి నెక్స్ట్ cos 30 ఇప్పుడు ఇది adjacent అవుతుందండి సో √3a by 2a క్యాన్సిల్ అయితే √3 by 2 నెక్స్ట్ tan 30 అండి tan 30 అయితే ఏం చెప్తాను మనం ఆపోజిట్ బై adjacent a by √3a క్యాన్సిల్ అయిపోతే 1 by √3 నెక్స్ట్ cosecant ఏం చెప్పుకున్నాం మనం సైన్ కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సైన్ కి ఏమైతుంది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఓకేనండి రైట్ cosecant ఏం చెప్పాం హైపోటెనస్ బై ఆపోజిట్ 2a by a క్యాన్సిల్ అయితే 2 మిగులుతుంది మనకి నెక్స్ట్ secant అంటే ఏం చెప్పండి మనకి adjacent అంటే హైపోటెనస్ బై adjacent 2a by √3a ఏ క్యాన్సిల్ అయితే 2 by √3 నెక్స్ట్ కాట్ చూద్దాం ఒకసారి కాట్ adjacent బై ఆపోజిట్ ఏ క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగిలిందండి √3 సో ఈ విధంగా 30 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి ఈ విధంగా మనం ఫైండ్ చేయాలి 30 వాల్యూస్ రైట్ మనం ఇప్పుడు 0 డిగ్రీ చూసుకుంటే ఓకే ఇది చూద్దామండి ఒకసారి ఇక్కడ ఏ నుంచి బి కి డిస్టెన్స్ ఏ నుంచి సి కి డిస్టెన్స్ ఏ అనుకుందాం అయితే ఇక్కడ యాంగిల్ థీటా అనుకుందాం ఇప్పుడు ఇది గ్రాడ్యువల్ గా హైట్ తగ్గిపోయింది అనుకోండి సో ఆటోమేటిక్ గా ఏబి అనుకున్న లైన్ ఎక్కడికి వస్తుందండి ఏసీ మీదకి వచ్చేస్తుంది అప్పుడు థీటా ఏమైంది 0 డిగ్రీ అయింది ఇక్కడ థీటా ఉంది ఇక్కడ లేదు ఇక్కడ కలిసిపోయిందండి ఇక్కడ థీటా ఏమైంది 0 డిగ్రీ అయింది అప్పుడు మనం sin 0 degree is equal to sin 0 opposite by
హైపోటీనస్, ఆపోజిట్ బై హైపోటీనస్. చూద్దాం ఒకసారి మనం బీసీ బై ఏబి. అవునండి, బీసీ బై ఏబి చూసుకుంటే ఇక్కడ మనకి తీటా ఇక్కడ వచ్చేప్పుడు ఏమైందంటే 0 అయింది. మరి అప్పుడు ఈ డిస్టెన్స్ ఏమైంది? డిస్టెన్స్ లేదు. అప్పుడు డిస్టెన్స్ ఏమైందండి? 0 అయిందండి, డిస్టెన్స్ లేదు. ఏబి అంటే ఎంత? ఏ. 0 బై ఏ అంటే ఎంత? ఇప్పుడు మనకి 0 బై ఏ అంటే 0, sin 0 వాల్యూ 0. నెక్స్ట్ కాస్ 0 వాల్యూ కాస్ ఎడ్జసెంట్ బై ఎడ్జసెంట్ అంటే ఏ, ఎడ్జసెంట్ బై ఏంటండి? హైపోటీనస్. ఏ బై ఏ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది మనకి? 1. కాస్ 0 ఎంత అండి? 1. నెక్స్ట్ tan 0 is equal to మనకి తెలుసుకుంటే అప్లికేషన్ చూసాం. sin బై కాస్. sin చూడండి ఒకసారి, tan 0 is equal to sin 0 degree by cos 0 degree. sin 0 ఎంతండి? 0 బై cos 0 ఎంతండి? 1. 0 బై 1 అంటే వాల్యూ ఎంతండి? 0. ఓకే. నెక్స్ట్ కొసికెంట్, కొసిక్ 0 మనం చూసాం, అప్లికేషన్ లో చూసాం. sin theta is equal to 1 by cosec theta, cosec theta is equal to 1 by sin theta, 1 by sin 0. sin 0 ఎంతండి? 0. 1 by 0 అంటే నాట్ డిఫైన్డ్, ఇన్ఫినిటీ అని చెప్పొచ్చు, నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ సీకెంట్, sec 0 degree is equal to 1 by cos 0. sec 0 is equal to 1 by cos 0. 1 by cos అంటే ఎంతండి? cos అంటే 1 వచ్చింది, cos 0 ఎంత వచ్చిందండి? 1 వచ్చింది. 1 by 1 అంటే 1. నెక్స్ట్ cot 0 degree, cot 0 degree ఏం రాస్తామండి మనం? 1 by tan 0 అని రాస్తామండి. cot 0 degree అని రాస్తాం, 1 by tan 0. 1 by tan 0 అంటే ఎంత వచ్చింది మనకి? 0 వచ్చింది. 1 by 0 అంటే నాట్ డిఫైన్డ్ అండ్ ఇన్ఫినిటీ రాస్తాం, నాట్ డిఫైన్డ్. సో ఈ విధంగా మనం 0 డిగ్రీ అంటే జీరోస్ ఫైండ్ చేస్తాం అనమాట. ఓకే. ద హైట్ ఆఫ్ ది సి. ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే సి అనేటువంటి ఈ పాయింట్ ఏబి రే నుంచి ఈ హైట్ ఏబి రే నుంచి ఈ హైట్ చూడండి ఇంక్రీజ్ అయ్యి ఆటోమేటిక్ దీనికి మనకి ఏసీకి ఈక్వల్ అవుతుందండి. ఏసీకి ఈక్వల్ అవుతుంది అంటే మనకి బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అనమాట. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. అయితే మనం ఇక్కడ సైన్ 90 తీసుకుంటే సైన్ ఏంటంటే మనకి రేషియో, ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటంటే ఆపోజిట్ బై హైపోటీనస్. సో బీసీ బై ఇదండి మనకి బీసీ బై ఏసీ. ఓకేనండి. చూద్దాము సార్. బీసీ చూద్దాం. మనం ఏమనుకున్నాం? బీసీ అండ్ ఏసీ సేమ్ అనుకున్నాం కదండి. సో ఏ బై ఏ దట్ ఈస్ ఈక్వల్ టు క్యాన్సిలేషన్ అయితే 1 వచ్చిందండి. నెక్స్ట్ కాస్ 90 చూసుకుందాం మనం. కాస్ 90 ఏబి బై ఏసీ. ఏబి చూడండి, ఇప్పుడు ఏబి ఏమైతుంది మనకి? సో ఏసీ అనేటువంటిది ఇట్లా 90 అయినప్పుడు ఏబి అనేటువంటిది ఏముండదండి? 0 అవుతుంది. 0 బై ఏ. 0 బై ఏ అంటే ఏమైతుంది మనకి? 0. ఓకేనండి. రైట్. నెక్స్ట్ tan 90. tan అంటే తెలిసి మనకి sin బై కాస్. sin 90 బై కాస్ 90. sin 90 బై కాస్ 90. sin 90 ఎంతండి? 1. tan 90 ఎంతండి? 0. 1 బై 0 ఏం చెప్తాడు మనం? నాట్ డిఫైన్డ్, ఇన్ఫినిటీ అని చెప్తాం మనం. నెక్స్ట్ cosec 90. cosec 90 ఏంటండి? 1 బై sin 90. sin 90 ఎంతండి? 1. 1 బై 1 అంటే 1. నెక్స్ట్ secant 90. secant 90 is equal to 1 by cos 90 అండి. 1 by
cos 90 అంటే ఎంత మనకి ఇక్కడ cos 90 అంటే 0 1 by 0 is equal to infinity not defined. Finally cot 90 is equal to cot 90 అంటే ఏం రాస్తాం మనం 1 by cot 90 అంటే ఇలా కూడా రాయొచ్చండి. cot 90 is equal to cos 90 by sin 90. కదండి cos 90 ఎంత వచ్చిందండి 0, sin 90 ఎంత వచ్చిందండి 1. సో 0 by 1 ఏం రాస్తామండి 0. ఫ్రెండ్స్, these are the values of standard values of trigonometric ratios. సో పైన వచ్చేసి కదా మనం sin 0, sin 30, sin 45, sin 60, sin 90. ఓకేనండి. సో రైట్. సో ఒకసారి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం అంటే ఇప్పటి వరకు మనకి ఈ వాల్యూస్ ఎలా వచ్చాయో మనం ఎక్స్ప్లెయిన్ చేసాను. సో ఇవి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి sin వాల్యూస్ 0, 1/2, 1/√2, √3/2, 1. సో cos ఏమైతుందండి ఆటోమేటిక్ గా రివర్స్ అవుతుంది మనకి. చూడండి ఒకసారి 0, 1/2, 1/√2, √3/2 and 1. ఓకే రైట్. tan వాల్యూస్ మనకు తెలుసు కదండి, మనకి అప్లికేషన్ లో చూసాం మనం. tan is equal to sin by cos 0 by 1 0, 1/2 into √3/2. సో 1/√3 ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ tan కి రివర్స్ వస్తుంది చూడండి ఇక్కడ cot. సో tan వాల్యూస్ అండ్ cot వాల్యూస్ 0, 1/3, 1, √3 and infinity. సో రివర్స్ వస్తుంది చూడండి. ఇన్ఫినిటీ √3, 1, 1/√3 and 0. నెక్స్ట్ cosecant and secant as well as same similarly, right? Okay.